కార్పొరేషన్ల చైర్మన్ల నియామక జీవో విడుదలైంది. అయితే మార్చిలోనే జీవో విడుదల కాగా అనివార్య కారణాల వల్ల నియామకాలు నిలిచిపోయాయి. దీంతో పాత తేదీతోనే మరోసారి జీవోను విడుదల చేశారు. గత 3 నెలలుగా పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మొత్తం 34 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ కార్పొరేషన్ చైర్మన్ల నియామక జీవో విడుదలైంది. అయితే మార్చిలోనే జీవో విడుదల కాగా అనివార్య కారణాల వల్ల నియామకాలు నిలిచిపోయాయి. దీంతో పాత తేదీతోనే మరోసారి జీవోను విడుదల చేశారు. గత 3 నెలలుగా పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మొత్తం 34 మంది చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాంగ్రెస్ పార్టీ 35 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనే కార్పొరేషన్ చైర్మన్లకు పలువురి పేర్లను సూచిస్తూ జీవో అనౌన్స్ చేసినా దానికి సంబంధించినటువంటి జీవో విడుదల కాలేదు. దానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఈ రోజు కాసేపటి క్రితమే 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ గతంలో ప్రకటించినటువంటి పేర్లనే దానికి సంబంధించినటువంటి జీవోను విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈ జీవోను విడుదల చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు టికెట్లు రానిటువంటి వాళ్లకు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డటువంటి వాళ్లకు ఖచ్చితంగా మీకు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ నేతలు అష్యూరెన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే టికెట్ రానటువంటి నేతలకు పెద్ద కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళని ప్రకటించారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంబంధించినటువంటి చైర్మన్లను కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళందరికీ పదవులు ఇచ్చినట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో పైరవీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ సేవలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది, వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తుందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం గాంధీ భవన్లో రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానికి సీఎం కాసేపట్లోనే రాబోతున్నారు. ఇటు కార్పొరేషన్ పదవులు లభించినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వచ్చారు. వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు తినిపించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దీనికి సంబంధించి ఎవరెవరికి ఏ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారో అనే అంశానికి సంబంధించి వీళ్ళకు ఇదివరకే ఇటు GAD నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి కూడా మీకు పలానా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వబోతున్నామనే హింట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇక తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా అవినాష్ రెడ్డిని నియమించారు. తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా కస్లా బాలరాజు, అదేవిధంగా స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ చైర్మన్గా జంగా రాఘవరెడ్డిని, స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్కు మోహన్ రెడ్డిని, తెలంగాణ స్టేట్ వీవర్ కార్పొరేషన్ లిమిటెడ్గా నాగేశ్వరరావును, తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను నియమించారు. అదేవిధంగా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీకి మెట్టు సాయి కుమార్ను నియమించారు. అదేవిధంగా గ్రంథాలయాలకు సంబంధించినటువంటి గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా రియాజ్ని, అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు పోడం వీరయ్యను చైర్మన్గా ప్రకటించారు. అదేవిధంగా స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్కు కల్వ సుజాతను చైర్మన్గా నియమించారు. పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గురునాథ్ రెడ్డిని చైర్మన్గా ప్రకటించారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్కి గిరిధర్ రెడ్డిని చైర్మన్గా ప్రకటించారు. తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డుకి జనక్ ప్రసాద్ని చైర్మన్గా ప్రకటించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు విజయ్ బాబును ప్రకటించారు. అదేవిధంగా సత్యనారాయణను స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా ప్రకటించారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇరవత్రి అనిల్ కుమార్ని ప్రకటించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కు జగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డిని ప్రకటించారు. అదేవిధంగా మన్నె సతీష్ను స్టేట్ టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ప్రకటించారు. చల్లా నరసింహారెడ్డిని స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా ప్రకటించారు.
అదేవిధంగా వెంకట్రామిరెడ్డిని కూడా చైర్మన్గా నియమించారు. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డిని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. ఫహీంని తెలంగాణ ఫుడ్స్కి చైర్మన్గా ప్రకటించారు. అదేవిధంగా శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్కి చైర్మన్గా ప్రకటించారు. అలేఖ్య పుంజాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్గా ప్రకటించారు. ఇట్లా 37 మందిని చైర్మన్గా ప్రకటిస్తూ కాసేపటి క్రితం జీవో విడుదలైంది. ఇక రానున్నటువంటి కాలంలో మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఖచ్చితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ అధికారంలోకి రావడానికి లేదంటే 4 ఎంపీ సీట్ల నుంచి 8 ఎంపీ సీట్లను గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ ఒక అచీవ్మెంట్గా చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కూడా వాటిలో ఎవరైతే కష్టపడతారో, పార్టీ గెలుపొందడానికి ఎవరైతే ఉపయోగపడతారో, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకువెళ్తారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవాన్ని ఇస్తుందని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. పైరవీల కోసము పదవుల కోసం ఎవరు పైరవీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా పదవులు దక్కుతాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు వచ్చినటువంటి మెజార్టీ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, లేదంటే మహిళా కాంగ్రెస్, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కష్టపడ్డటువంటి వాళ్ళకందరికీ పదవులు వచ్చినట్టు హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక రానున్నటువంటి కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వాళ్లకు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నటువంటి నేతలకు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఇస్తామని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా పలువురు మంత్రులు గాంధీ భవన్కు రాబోతున్నారు. గాంధీ భవన్లో రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలతో పాటు ఈ కార్పొరేషన్ పదవులు లభించినటువంటి వాళ్ళలో చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్తారు. ముఖ్యమంత్రికి కూడా వాళ్ళందరినీ కలిసి రానున్నటువంటి వాళ్ళకి ఏవైతే పదవులు ఇచ్చారో వాళ్ళ డిపార్ట్మెంట్లలో వాళ్ళ శాఖలో పదవులకు న్యాయం చేయాలి, ఏ విధంగా పనిచేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలి, వాళ్ళకు ఫండింగ్ ఇచ్చేటువంటి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయబోను, ఈ 2 సంవత్సరాల కాలాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి అని వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.